ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని మాజీ సీఎం పదవిలో కొనసాగకూడదని తిరుపతిలో సిపిఐ నారాయణ అన్నారు. వైసీపీలో మిగిలిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలి. జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్నపిల్లలు కొట్టుకున్నట్లుంటుంది. ప్రజలు ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా? ప్రజాధనాన్ని దోచేసిన వారందరూ ఇంకా బయట తిరుగుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలి. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టద్దు. అందరినీ జైలుకు పంపండంటూ ప్రభుత్వానికి సిపిఐ నాయకులు నారాయణ సలహా ఇచ్చారు. ట్రంప్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. దేశ ఆత్మ గౌరవాన్ని మోడీ, ట్రంప్ తాకట్టు పెట్టారు. హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం మోదీ అహంకారానికి నిదర్శనమని నారాయణ ఎద్దేవా చేశారు. బ్లాక్ మెయిల్ నెంబర్ 1 అయిపోయింది. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు సేఫ్గా ఉండండి, నన్ను వ్యతిరేకించేవాళ్ళు జైల్లో ఉండండి. అది స్లోగన్. ఆ స్లోగన్ ప్రకారం ఇప్పుడు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న అవసరం ఉంది. అట్లాగే మనకు పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది? పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందంటే మోడీ చేసే దుశ్చర్యలకు వ్యతిరేకంగా, తర్వాత ఫెడరలిజానికి వ్యతిరేకంగా, భాషను ఉపయోగించుకోవడంతో వచ్చేటువంటి విమర్శలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాయి. వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం కూడా పిల్లలు ఎక్కువ మంది కొన్నాం అని చెప్పేసి అని ఒక దరిద్రం శ్లోకం ఒకటి వచ్చింది. అది ఫస్ట్ ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు, భార్య చీఫ్ చెప్పాడు ఎక్కువ మంది పిల్లల్ని కనమని. దాన్ని చంద్రబాబు నాయుడు ప్రధాని వేసుకున్నాడు. ఆయన మాత్రం ఒకనే కనుక్కున్నాడు. స్టాలిన్ అదే భాష మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఇది ఎక్కడ తెచ్చేది అంటే ఆడవాళ్ళు ఏమన్నా యంత్రాలా, మిషన్స్ వాళ్ళు ఏమన్నా, వాళ్ళు టెక్స్టైల్స్ మిల్సా ఉత్పత్తి చేయడానికి? అంటే ఆడవాళ్ళని ఒక ఉత్పత్తి కేంద్రాలుగా మార్చి మీరు బిడ్డలు కనండి, మీరు కనండి అని చెప్పేసి అని చెప్పడం అంటే మోడీ భాషకి సపోర్ట్ చేసినట్టు లెక్క. అది వాళ్ళది వేరు. పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కాకుండా బిడ్డలను కనండి, జనాభా సూచించుకోవడానికి అంటే